మిత్రులు అడుగుతున్నారు, ఎక్కువసేపు చేయాలంటే టాబ్లెట్స్ ఏ టైంలో వేసుకోవాలి? ఎప్పుడు వేసుకోవాలి? యూజువల్‌గా ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా ఎంప్టీ స్టమక్‌లో వేసుకుంటే బాగా అబ్జార్బ్ అవుతుంది. విస్కీ తాగే వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది. బాగా భోంచేసిన తర్వాత విస్కీ తాగితే నిశ రాదు. అందుకని వాళ్ళు భోజనానికి ముందే కూర్చొని కొంచెం కొంచెం సిప్స్ ఓ చెంచాడు తాగి మధ్యలో చిన్న కారపూసో ఓ చిప్పో నోట్లో వేసుకొని ఓ 2 నిమిషాలు ఆగి మళ్ళీ ఒక చెంచాడు తాగుతారు. ఇలా కొంచెం కొంచెం తాగుతున్నప్పుడు మొత్తం బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏదో మంచినీళ్ళు తాగినట్టు గ్లాసుడు తాగేశారనుకోండి, అప్పుడు కూడా కొంత వేస్టేజ్, కొంత అబ్జార్ప్షన్లో డిఫికల్టీస్ ఉంటాయి. అందుకని కొంచెం 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 తాగుతుంటారు విస్కీ తాగేవాళ్ళు. విస్కీ తాగిన వాళ్ళు కూడా నెక్స్ట్ డే బాగా హెడేక్ రావచ్చు, దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. సో ఆల్మోస్ట్ మనం శృంగారానికి వాడే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా విస్కీ లాంటివే. అవి తినకముందు వేసుకుంటేనే బాగా అబ్జార్బ్ అవుతాయి. ఎంత ముందు వేసుకోవాలి? కనీసం గంట ముందు వేసుకోవాలి. నా దగ్గర చాలామంది పేషెంట్లు వస్తారు, సార్ నేను ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్యాబ్లెట్స్ పని చేయట్లేదు అని. అప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేసి, బాబు ఎన్ని గంటలకు వేసుకున్నారు, ఎన్ని గంటలకు భోజనం చేశారు, ఎంత డోస్ వేసుకున్నారు, ఇట్లాంటి అన్ని డీటెయిల్స్ తీసుకుంటాను. చాలాసార్లు ఏంటంటే తక్కువ డోసు వేసుకునడమో లేదా భోజనం తర్వాత వేసుకోవడమో జరుగుతుంటుంది. క్యాంబెల్ యూరాలజీ అనే ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో అతను ఏం రాశాడంటే, మ్యాక్సిమం డోస్ వేసుకోవాలి, కనీసం 6 అటెంప్ట్స్ వేసుకోవాలి. 6 అటెంప్ట్స్లో కూడా ట్యాబ్లెట్స్ పనిచేయని వాళ్ళకి మాత్రమే ట్యాబ్లెట్స్ పనిచేయలేవు అనే ఒక గుర్తింపు పెట్టుకోవాలి. కనుక మ్యాక్సిమం డోసు 6 అటెంప్ట్స్. సో ఇవన్నీ కూడా భోజనానికి సుమారుగా ఒక గంట ముందు వేసుకోవాలి. టడలఫిల్ అనే ట్యాబ్లెట్ భోజనం తర్వాత కూడా కొంత అబ్జార్బ్ అవుతుంది, కానీ భోజనం కన్నా ముందు వేసుకున్నప్పుడు టడలఫిల్ కూడా మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఉంటుంది. సో బాడీ ఎంటర్ అయితేనే కదా అది మన శరీరం మీద యాక్ట్ చేసేది. కనుక మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ తినకముందు వేసుకోవడం మంచిది. రెండో పాయింట్, ఎంత తినాలి? సాధ్యమైనంత తక్కువ తినాలి. శృంగారం అయిన తర్వాత కడుపు నిండా తినచ్చు. ఆకలి కాకుండా మాత్రమే కొంచెం తినేసి శృంగారం పనిలో పాల్గొనాలి. మూడో పాయింట్, ఎప్పుడు చేయాలి? ఎప్పుడు శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి. ఎస్పెషల్లీ శృంగారం అనేది ఓ 200 మీటర్స్ రన్ లాంటిది. ఇది మ్యారథాన్ రన్ కాదు. మ్యారథాన్ రన్లో ఏంటంటే వాడు 2 గంటలు స్లోగా రన్ చేస్తూనే ఉంటాడు. సో 2 గంటలు శృంగారం చేస్తే అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా ఒక రకమైన అలసిపోయి విపరీతంగా 2 గంటలు చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో దీన్ని ఆఫ్కోర్స్ కేవలం పీనల్ ఇంప్లాంట్ సర్జరీ వాళ్ళకి మాత్రమే గంట సేపు అయినా కానీ 2 గంటలు కానీ చేయొచ్చు. సో యాక్చువల్ శృంగారం ఏంటి? 200 మీటర్స్ రన్. 200 మీటర్స్ రన్కు కొంచెం వార్మప్ చేసుకొని రెడీగా ఉండాలి అంతే. అది ఎంత త్వరగా అయిపోతుందంటే మనం కళ్ళు మూసి తెరిచే లోపల 200 మీటర్స్ కవర్ అయిపోతుంది. సో ఇలా 100 మీటర్స్ 200 మీటర్స్ రన్ లాంటిది ఇది. కనుక స్పీడ్గా ఉంటుంది. దానికి బాడీని ట్రిమ్గా ఉంచుకోవడం అవసరం. తర్వాత ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడాం, తర్వాత ఇవన్నీ మాట్లాడాం. టైమింగ్ యూజువల్గా ఆఫీస్ నుంచి వచ్చి అలసిపోయి 10:30, 11కు హెవీగా భోంచేసి అప్పుడు శృంగారం చేయలేరు. అప్పుడు అమ్మాయిని ముట్టుకోగానే వీడికి ఆయాసం వచ్చేసి నిద్రపోతాడు. అమ్మాయికేమో రాత్రి అంతా నిద్ర ఉండదు. లాస్ట్ టైం నేను ఒకసారి నా వీడియోలో చెప్పాను, ఒక అమ్మాయి పేషెంట్ నాకు కంప్లైంట్ ఇచ్చారు, సార్ మా ఆయన నన్ను స్లీపింగ్ పిల్గా వాడుకుంటున్నాడు అని. అమ్మాయి స్లీపింగ్ పిల్గా వాడుకోవడం ఏంటి, కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఇదే చెప్పింది ఆమె. లేట్గా వస్తారు, హడావిడిగా తింటారు, తిని నా పక్కన పడుకొని ఓ నిమిషం కూడా నన్ను టచ్ చేయరు, గురకబెట్టి నిద్రపోతారు. కనుక బెస్ట్ థింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ సెక్స్. ఎర్లీ మార్నింగ్ సెక్స్ చేయాలనుకుంటే మీరు చక్కగా అలారం పెట్టుకోండి, 3:30కో 4కో లేవండి, ఓ ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ 5 o'clock అలారం పెట్టుకొని లేచి 5 to 6 శృంగారంలో పాల్గొనండి. 6 to 6:30 నిద్రపోయి లేచి 6:30కి లేచి మళ్ళీ మీ రొటీన్ జాబ్ చేసుకోండి. చాలామందికి ఏంటంటే పిల్లలు మెలకువ ఉంటారు కనుక రాత్రిపూట చేయడానికి ఇష్టం ఉండదు, రాత్రే చేద్దాం అనుకుంటారు. పిల్లలకు ఎస్పెషల్లీ పెద్ద పిల్లలు ఉన్నప్పుడు, వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు వాళ్ళు రాత్రి 1 గంట 2 గంటలకు పాపం చదువుకుంటూనే ఉంటారు. వాళ్ళు చదువుకున్నప్పుడు వీళ్ళకు శృంగారంలో పాల్గొనడానికి ఇష్టం ఉండదు. తర్వాత అందరికీ మంచి పెద్ద హౌజెస్, ప్రైవసీ ఉండవు. కనుక బెస్ట్ థింగ్ ఈజ్ అలారం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్. యూజువల్గా పిల్లలు రాత్రి 1 గంట 2 దాకా చదువుకున్న పిల్లలందరూ కూడా లేట్గా 7 గంటలు కానీ లేవలేరు. కనుక ఆ టైంలో వీళ్ళు శృంగారం చేసుకుంటే వీళ్ళకి ప్రైవసీ ప్రాబ్లము ఉండదు, అలసిపోయినట్టు ఉండదు. తెల్లవారులేవగానే ఫ్రెష్గా శృంగారంలో పాల్గొంటారు కనుక ఉత్సాహంగా ఉంటారు. వేరే సైకలాజికల్ టెన్షన్స్ కూడా ఎర్లీ మార్నింగ్ ఉండవు.
డే అయిన కొద్దీ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, ఆఫీస్ ప్రాబ్లమ్స్, ఆఫీసర్లు మనల్ని తిట్టడము, మనం చాటుగా ఆఫీసర్లను తిట్టుకోవడము, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కనుక బెస్ట్ థింగ్ ఇస్ ఎర్లీ మార్నింగ్ సెక్స్. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఈ రన్నింగ్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి రన్నింగ్ చేస్తారు, లేదా వాకింగ్ చేసేవాళ్ళు రాత్రి 10:30కో 11కో బాగా తిని అప్పుడు వాకింగ్కి రారు. కనుక బెస్ట్ టైం ఇస్ ఎర్లీ మార్నింగ్. సో మనం టైం గురించి మాట్లాడుకున్నాం, భోజనం గురించి మాట్లాడుకున్నాం, భోజనానికి ముందు ట్యాబ్లెట్ వేసుకోవాలా తర్వాత వేసుకోవాలా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇవి కాక ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మీరు ఛానల్కి రాయండి, వాళ్ళు దాన్ని క్వశ్చన్ రూపంలోనో కామెంట్ రూపంలోనో ఇచ్చి మనకు చెప్తుంటారు. సో మీ ఐడెంటిటీ బయటికి రాదు. దానివల్ల ఇలా కామెంట్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏమిటి అంటే మీరు సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు. చాలామందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి, కానీ రాసే ఓపిక కానీ కామెంట్ చేసే శక్తి సామర్థ్యాలు కానీ ఉండకపోవచ్చు. కనుక వేరే వాళ్ళు కామెంట్ చేసినప్పుడు వాళ్ళు తమకు అన్వయించుకొని, ఓహో నాకు కూడా ఇదే ప్రాబ్లం ఉంది కదా, దీనికి డాక్టర్ గారు ఇదే సొల్యూషన్ చెప్పారు కదా అని సంతోషపడతారు. కనుక ఇండైరెక్ట్లీ యూఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఆల్సో. ఎవరికైతే కామెంట్ చేసే శక్తి ఉందో, కామెంట్ చేసేంత టైము ఎనర్జీ ఉన్నాయో వాళ్ళందరూ మీకు తోచినన్ని ఎక్కువ కామెంట్స్ చేయండి, ఎక్కువ క్వశ్చన్లు అడగండి, మీరు సుఖపడండి, వేరే వాళ్ళకు కూడా సోషల్ వర్క్ చేసినట్టు మీరు హెల్ప్ చేయండి. యూజువల్గా ఈ శృంగారానికి వాడే ట్యాబ్లెట్స్ 4 రకాలు. సిల్డెనఫిల్, దీన్నే వ్యాగ్రా అంటారు, సువాగ్రా, పెనిగ్రా అనే రకరకాల పేర్లతో అమ్ముతారు. టెడలఫిల్, దీన్నే టెడాలిస్ అని, మెగాలిస్ అని, సియాలిస్ అని అమ్ముతుంటారు. తర్వాత అవెనాఫిల్, వార్డెనాఫిల్, ఇట్లాంటి ఈ 4 ట్యాబ్లెట్స్ కూడా PDE5 ఇన్హిబిటర్స్ ఉంటారు. ఇవన్నీ కూడా షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్. షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ ఏంటంటే ఒక పర్టికులర్ రిజిస్టర్డ్ డాక్టర్ మాత్రమే రాసి మిమ్మల్ని పరీక్ష చేసి ప్రిస్క్రిప్షన్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ఇవ్వాలి. ఆ మెడికల్ షాప్లో అతను కూడా మీకు ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ గివెన్ అని ఒక స్టాంప్ వేసేయాలి. సో ఈ షెడ్యూల్డ్ హెచ్ డ్రగ్స్ను మీరు చాక్లెట్ లాగా వాడుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ వేరే ఏమైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నారనుకోండి, మేము ఇచ్చిన ట్యాబ్లెట్ మాకు ఫోన్లో అడిగి ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల వాటి మధ్య రియాక్షన్ జరిగి మీకు ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక నిర్మోహమాటంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మీ ప్రైవసీ ఏమి డిస్టర్బ్ అవ్వదు. ఒకవేళ మీకు ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది, డాక్టర్ వాడి ఫ్రెండ్ వాడికి నా విషయాలు ఎందుకు తెలియాలనుకుంటే మీరు నా దగ్గరికి రండి, లేదా మీ ఇంటి దగ్గర ఉన్న వేరే టౌన్కి వెళ్ళి అక్కడ ఉన్న ఎనీ డాక్టర్ని, సీనియర్ డాక్టర్ని ఎవరిని కలిసినా వాళ్ళు రాసిస్తారు. రాసి ఇచ్చిన తర్వాత మాత్రమే మందులు వాడుకోవాలి. మందులు వాడుకోవడం వల్ల మీరు సుఖంగా ఉంటారు, ఆ డాక్టర్ రాసిచ్చిన డాక్టర్ కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది.